అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్ కు స్వాగతం. నేను మీ సంతోషి. ఈ రోజు నేను ఏదులాబాద్ లో ఉన్నటువంటి మన్నార్ గోదాదేవి సమేత రంగనాథస్వామి ఆలయానికి అయితే వచ్చానండి. ఇది వచ్చేసరికి 650 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం అన్నమాట. ప్రాచీనమైన ఆలయము, ప్రత్యేకమైన ఆలయము. ఇక్కడ ధనుర్మాస సందర్భంగా ప్రత్యేకమైన పూజలు అయితే చాలా చేస్తారు. దాని గురించి మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. ఈ అమ్మవారు చాలా ప్రత్యేకమైన అమ్మవారు. చాలా రంగనాథ స్వామి ఆలయాలు అయితే చూసుంటాం మనం. కాకపోతే గోదాదేవి సమేత ఆలయాలు అనేవి చాలా ప్రత్యేకంగా కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ ఆలయాల్లో ఇదొక ఆలయం అన్నమాట. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇది ఒక్క ఆలయమే ఉంది. అందుకని తెలుగు రాష్ట్రాల వారు అందరూ కూడా ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆంధ్ర నుంచి కానివ్వండి, కర్ణాటక నుంచి, అండ్ మీరు చూసినట్టు తెలంగాణ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి ప్రత్యేకంగా. ఎందుకంటే తమిళనాడులో మాత్రమే ఇలాంటి ఆలయం ఉంది, తర్వాత ఇక్కడ తెలంగాణలో ఉంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారే స్వయంగా కోరి మరీ ఆలయం కట్టించుకున్నారని చెప్పేసి చాలా మంది భక్తులు చెప్తున్నారు. ఈ ఆలయ విశిష్టత గురించి మనం పంతులు గారిని అడుగుదాం. అలాగే కొంతమంది భక్తులతో వీలైతే మాట్లాడదాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఫస్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. ధనుర్మాస సందర్భంగా మీరు చూడొచ్చు, పబ్లిక్ చాలా మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే మీరు చూసినట్లయితే తెలంగాణ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ధనుర్మాస సందర్భంగా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు అన్నమాట. అండ్ ఇక్కడికి రాగానే చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంట్రన్స్ లోనే గోదాదేవి విగ్రహం, ఇక్కడ అమ్మవారికి గాజులు అలాగే పువ్వులు అన్ని కూడా సమర్పిస్తున్నారు. దీపాలు కూడా పెడుతున్నారు భక్తులందరూ కూడా. మనతో పాటు ఇంకో భక్తురాలు కూడా ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే, నా పేరు నీరజ, వనస్థలిపురం నుంచి వస్తున్నాను. మేము ప్రతి ధనుర్మాసంలో ఇక్కడికి గుడికి వచ్చి వడిబియ్యం పోసి అమ్మవారికి చీరే బట్ట వస్త్రాలు సమర్పిస్తాము. మాకు దగ్గరగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం అలవాటు అయిపోయిందండి. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఈ గుడికి వచ్చి వెళ్ళినాక మాలో ఒక రకమైన శక్తి లాంటిది వస్తుందండి. ఇక్కడ గాజులు ఒక ఫేమస్ అండి, చాలా పవిత్రమైన టెంపుల్ అండి, చూడాల్సినది. బాగుంది చాలా, అమ్మవారు అది చాలా పవర్ఫుల్ అండి. ముడుపుల గురించి ఏమైనా ముడుపుల గురించి కూడా అండి, మనం ఏమైనా కోరికలు ఉంటే ముడుపులు చెల్లించుకోవచ్చు అండి. కానీ నేను ఇంతవరకు చేయలేదు, కానీ అందరూ చెప్తూ ఉంటే విన్నాను. ముడుపులు కూడా చాలా ఫేమస్ ఇక్కడ. అక్కడ పక్కన అన్ని ముడుపులు కడతారండి. అది ఏమైనా కోరికలు ఉంటే కొబ్బరికాయతోటి ముడుపులు కడతారు. అది ఒకటి ఉంది. అమ్మవారు మాత్రం చాలా 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 పవిత్రంగా ఉంటుందండి, చాలా ఫేమస్ అండి. అది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఇక్కడ టెంపుల్ కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఇక్కడ అన్ని కూడా రాతి కట్టడాలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ అమ్మవారికి ఏంటంటే గాజులమ్మ అని కూడా వేరే పేరు కూడా ఉంది. చాలా మంది భక్తులు గాజులమ్మ అని కూడా అమ్మవారిని పిలుచుకుంటూ ఉంటారు. అలాగే సంతాన ప్రదాయిని, సంతానం కూడా కలుగు చేస్తుంది. ఇక్కడ వచ్చి ఎవరైనా ముడుపు కట్టుకుంటే గనక, ధర్మబద్ధమైన కోరికతో ముడుపు కట్టుకుంటే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ముడుపులు, అలాగే ఈ ఆలయం అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఇందులో విశిష్టత గురించి కూడా పంతులు గారిని అడిగి తెలుస్తుంది. ఇక్కడ ఒక చిన్న పాప శ్లోకం చెప్తాదంట, అది విందాం. మీ పేరు? సాన్వి. సాన్వి, శ్లోకం చెప్తావా? అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం जानकी वल्लभम कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, तुम मीरा के जैसे सुलाते नहीं, तुम मीरा के जैसे सुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम రామనారాయణం జానకి వల్లభం. చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ, పారాయణం చేస్తున్నారు. వాళ్ళని ఒకసారి అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చారు అని. నమస్తే సార్. మా పేరు సుదర్శన స్వామి. మేమంతా వెంకటాద్రి కార్ నివాస్, బడంగపేట, రంగారెడ్డి డిస్టిక్ అండి. ఇది ధనుర్మాసము చాలా విశిష్టమైనది. ప్లస్ ఈ యొక్క గుడి
ఇంకో సేమ్ ఇలాంటి స్థితి కేవలం శ్రీవిల్లిపుత్తూరులో తమిళనాడులో ఉంది. ఆ యొక్క ప్రాశస్తం ఇక్కడ ఉంది కనుక ఈ దగ్గర సేవించుకోవడానికి వచ్చాము. ధనుర్మాసంలో శనివారము ఇక్కడ వచ్చి మేము అందరం కలిసి విష్ణు సహస్ర పారాయణము, తిరుపావై, గోవిందనామాలు చేసుకొని సేవాకాలం చేసుకొని మేము వెళ్తున్నామండి. స్వామివారు భాగ్యం ఉంటే మళ్ళీ వస్తామండి. తనతో పాటు కళ్యాణానికి అక్కడిక్కడ వచ్చేదన్నమాట. ఈసారి తనని అడిగినాం, తనకు వీలు కాలేదని మమ్మల్ని బొమ్మట మేము వచ్చినాము. బాగుంటది ఇక్కడ, చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. దాని గురించి మళ్ళీ వెళ్ళాలనిపించి మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని వచ్చినాం అన్నట్టు. అంటే ఇక్కడ తండ్రి కూడా పక్కన ఉంటారు అనమాట. గోదాదేవి వల్ల విష్ణు చిత్తులు కూడా పక్కన ఉంటారు అనమాట. ఎక్కడ ఉండరు అక్కడ. మామ, భార్య, స్వామి ఉంటారు కదా, రంగనాథ స్వామి. ఎక్కడైనా ఉండదు అనమాట. విల్లిపుత్తూరులో ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉండదట. అట్లా అయ్యగారు ఇప్పటిదాకా అది కూడా చెప్పిండ్రు. అట్లా అమ్మవారింటికి. అందుకే ఊరంతా కూడా చాలా బాగా చేసుకుంటారంట. ఒక మాతలాగా పూజిస్తారట అందరూ. మన ఆడపడుచు అని చేస్తారట. ఇదాకా అయ్యగారు అదే చెప్పిండ్రు అనమాట. మాకు కూడా మంచిగా అనిపిస్తుంది, అందుకే వచ్చినాం. అమ్మ ఇక్కడ చాలా మంది ముడుపులు కడుతున్నారు కదా, దాని గురించి చెప్తారా? ముడుపులు ఏంటంటే, ముడుపులు కట్టినప్పుడు వాళ్ళకు ఒక కోరిక. పిల్లలకు పెళ్లి కాలేదనుకోండి, ఆడపిల్లకు పెళ్లి కానీ మగ పిల్లడి పెళ్లి కానీ వచ్చి ఇక్కడ పూజారితోటి ఆ ముడుపు వేయిస్తారు అన్నట్టు. కొబ్బరికాయ, కొన్ని డబ్బులు ఇవన్నీ వేయిస్తారు. పిల్లలు కాని వాళ్లకు, పెళ్లిళ్ళు కాని వాళ్లకు ఇవి ముడుపు కట్టి, భక్తితోటి ముడుపు కట్టి దండం పెట్టి దాని మీద పేరు రాసుకుంటారు అన్నట్టు ఆ ముడుపు మీద. ఎందుకంటే మళ్ళీ ఆ కోరిక తీరిన తర్వాత, అది అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ ముడుపును విప్పి స్వామివారికి అందులో ఉన్న డబ్బులు వాటితో పాటు ఇంకొన్ని కలిపి స్వామివారికి వేసి మొక్కు చెల్లించుకుంటారు. అది ముడుపు యొక్క ప్రశస్తి. ఇదండి ఈ రోజు ప్రత్యేకమైన ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాము. అలాగే మీరు ఇక్కడికి రావాలి అని అనుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీ ఉంటుందండి. ఉప్పల్ వరకు, హైదరాబాద్ వాసులకి ఉప్పల్ వరకు మెట్రోలో వచ్చేసి అక్కడి నుంచి బస్సులు, ట్రైన్లు, అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా ఉంటుంది. ఏదులబాద్, గట్కేసర్ నుంచి ఏదులబాద్ అనమాట. ఏదులబాద్ లో మన్నార్ శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి ఆలయం. చాలా ప్రత్యేకమైన ఆలయము. ఎవరైనా సరే, ఆటో వాళ్ళైనా సరే, అలాగే మీరు ఏమైనా ర్యాపిడో బుక్ చేసుకున్నా సరే ఈజీగా వచ్చేయచ్చు. లొకేషన్ కూడా ఈజీగానే ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా నేను కంప్లీట్ గా గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా రావాలి అని అనుకుంటే మీరు ఇక్కడ విజిట్ చేసి అమ్మవారిని దర్శించుకోవచ్చు. సో ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయము. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రదేశ్.